జూన్ 2వ తారీఖున నేషనల్ హైవే 16పై ఒంగోలుకి దగ్గరలో ఒక లారీ ప్రమాదం అయితే జరిగింది. అంటే ఆగి ఉన్న లారీని ఒక మోటార్ సైక్లిస్టు గుద్దుకోవడం వల్ల లోకేష్ అనే వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. కాకపోతే ఈ కేసు ఒక ప్రమాదంగా కాకుండా గంజాయి విషయం అయితే బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ కేసు విషయం ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలో కూడా సుమారు 250 కేజీల గంజాయి పోలీసులకు లభ్యమైనట్టు కూడా ఆధారాలతో సహా పోలీసులు చూపిస్తున్నారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు పూర్తిగా మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఏ వాహనంలో అయితే గంజాయి తరలించారో ఆ వాహనం దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న వాహనమే చెన్నైకి వెళ్తున్నటువంటి వాహనం. రిజిస్ట్రేషన్ కూడా తమిళనాడు రిజిస్ట్రేషను TN69K 7354 అనే వాహనంలో బయటికి మట్టికి ఒడ్లు బస్తా అదేవిధంగా తౌడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. కాకపోతే ఈ ఒడ్లు బస్తాలు అదే తౌడు చాటునే ఈ గంజాయి రవాణా కూడా జరిగినట్టు కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. కాకపోతే జరిగిన సంఘటన నేపథ్యంలో అది ఒక ప్రమాదం కేసుగా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. కాకపోతే పోలీసులకు వచ్చిన అనుమానంతో కూడా లోపల కొద్దిగా లోతైన దర్యాప్తు చేసిన క్రమంలో కూడా ఇక్కడ ఈ వెహికల్లో 250 కేజీల గంజాయి తరలిస్తున్నట్టుగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడంతో పాటు ఈ ప్రమాదం గల కారణమైనటువంటి ఈ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఈ వాహనం కోసం మరొక పోలీస్ టీం కూడా ఒంగోలుకు వచ్చినట్టుగా కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. అంటే ఇది పోలీసులు ఇప్పటివరకు అయితే అధికారికంగా నిర్ధారించలేదు, కానీ ఈ వాహనం కోసం తమిళనాడు పోలీసులు కూడా ఇక్కడికి ఒంగోలుకు వచ్చినట్టు వాళ్ళకి చెప్తున్న ప్రధాన కారణం ఏంటంటే ఈ గంజాయి రవాణాకు సంబంధించి అక్కడ కేసు నమోదైంది. దీనికి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని సమాచారం ద్వారా కూడా వెహికల్ ద్వారా అంటే విశాఖపట్నం ఆ ప్రాంతాల నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్నారు అనే ఒక సమాచారంతో వాళ్ళు ట్రేస్ చేసుకుంటూ వస్తూ ఈ వాహనం ఇక్కడ ప్రమాదానికి గురైందని చెప్పేసి ఈ వాహనాన్ని వారు స్వాధీనం చేసుకునే క్రమంలో ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వారు స్వాధీనం అప్పటికే చేసుకుని కేసు కట్టడం వల్ల కూడా ఇది కుదరలేదు. వారు అంటే తమిళనాడు పోలీసులకి ఇటు ప్రకాశం జిల్లా పోలీసులకి కొంత నెగోషియేషన్ అంటే కొంత వాదన ప్రతివాదన కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. కాకపోతే చివరికి పోలీసులు ఈ వాహనానికి సంబంధించి 2 కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ వాహనంలో తరలిస్తున్నటువంటి 250 కేజీల గంజాయికి అదేవిధంగా డ్రైవరు అదే ఓనర్ మీద దీనికి సంబంధించిన వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా లోకేష్ అనే వ్యక్తి ఈ వెహికల్ వల్ల ప్రమాదం వల్ల మృతి చెందాడు కాబట్టి అదొక యాక్సిడెంట్ కేసు కూడా నమోదైంది. కాకపోతే అసలు ఇది నిజంగా ఈ వాహనంలో గంజాయి ఎంత తరలిస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అసలు దీని మీద ఎటువంటి సమాచారం వచ్చింది, ఎటువంటి విచారణ పోలీసులు చేస్తున్నారు, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నివారణ కోసం చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాల్లో భాగంగా పోలీసులు ఏమన్నా ప్రత్యేకమైన నిఘా ఏర్పాట్లు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇది పోలీసులకి దొరికిందా అనే విషయాల మటుకి పూర్తిగా కూడా పోలీసు అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ఈ నెల 2వ తారీఖు అర్ధరాత్రిన సినీ ఫక్కీలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో 250 కేజీల గంజాయి అయితే పోలీసులకు దొరకడం జరిగింది. దీనికి అనేక అనుమానాల మధ్య కూడా పోలీసులు అయితే ఆ గంజాయిని స్వాధీనం చేసుకోవటం, దానికి సంబంధించిన ముద్దాయిలను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు పూర్తిగా ఈ కేసుకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, గత 2 రోజుల క్రితం కూడా ఒక చెన్నైకి తరలిస్తున్నటువంటి ఐచర్ వెహికల్లో సుమారు 250 కేజీలు గంజాయి దొరికిందని చెప్పేసి నేను ప్రెస్ నోట్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది సార్ కేసుకు సంబంధించి? ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో కేశవరాజుకుంట దగ్గర ఉన్నటువంటి హైవే పైన రాత్రి సుమారు 10:15 ప్రాంతంలో ఒక ఐషర్ వెహికల్, తమిళనాడు రిజిస్ట్రేషన్కి చెందినటువంటి వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యి రోడ్ సైడ్ పార్క్ చేసుకొని ఉన్న వెహికల్ని ఒక 2 వీలర్ వెహికల్ అరవ కాలనీకి చెందిన లోకేష్ అనే ఆటో మెకానిక్ గుద్దుకొని కింద పడటం జరిగింది. దాని మీద ఆ గాయాలతో అతను మరణించడం జరిగింది. మాకు ప్రాథమిక సమాచారము రావడంతో సుమారు రాత్రి 10:20 ప్రాంతంలో యాక్సిడెంట్ సమాచారం మీద మేము ఆ పోలీస్ స్టేషన్ మా సిబ్బందిని అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ ఇవి చనిపోయినటువంటి వాళ్ళ బంధువులు వాళ్ళు రావడంతో మేము ఈ వెహికల్ నడిపిన డ్రైవర్ కోసం వెతకడం ప్రారంభిస్తే అతను మరి మాకు లభ్యం కాలేదు. ఆ వెహికల్ కండిషను, తమిళనాడు రిజిస్ట్రేషను చూసి మాకు అనుమానం రాగా
తర్వాత దాన్ని స్వాధీనం చేసుకొని అసలు దానిలో ఏమున్నాయి ఏంటనేది వెరిఫై చేస్తే పైనంతా వరి పొట్టు, కింద ఏమో గంజాయి ఉన్నట్లు మాకు దానిలో తెలిసింది. ఆ తర్వాత ఇదే వెహికల్ని ట్రేస్ చేసుకుంటూ తమిళనాడుకు చెందినటువంటి తిప్పిరి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది రావటం జరిగింది. వాళ్ళకి ఉన్నటువంటి సమాచారం కూడా సేకరించడం జరిగింది. ప్రాథమిక సమాచారం బట్టి లారీ ఒరిస్సా నుంచి చెన్నైకి గంజాయి లోడుతో వస్తున్నట్టు ప్రస్తుతానికి ఉన్న సమాచారం. డ్రైవర్ అయితే పరారీలో ఉన్నాడు. డ్రైవర్ పేరు, ఫోన్ నెంబరు ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఈ చెన్నైకి చెందినటువంటి మన ఏదైతే పోలీసు వాళ్ళు వచ్చారో వాళ్ళతో కూడా వాళ్ళ దగ్గర దీనికి సంబంధించినటువంటి వేరే ఒక ఇన్ఫర్మేషన్ మీద ట్రాక్ చేస్తూ వచ్చినట్టు తెలిసింది. ఏదైనా దీనిలో తదుపరి దర్యాప్తు చేసి అక్కడికి చెన్నై వెళ్తే కానీ మనకి దీని కేసు పూర్వోత్తరాలు తెలిసిరావు. అంటే సార్ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వెహికల్ అయితే యాక్సిడెంట్ జరిగింది ప్రకాశం జిల్లా డిస్టిక్ పరిధిలో, కానీ తమిళనాడు పోలీసులకు వచ్చాను. తమిళనాడు పోలీసులకి ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులకి కొంత వాగ్వాదం జరిగింది. ఎందుకంటే మేము ట్రేస్ చేసుకుంటూ వచ్చామని చెప్పేసి వాళ్ళు మాట్లాడినట్టు మీతో కొంత నెగోషియేషన్ జరిగినట్లకి వాస్తవంగా అంత గందరగోళ వాతావరణం జరిగిందంటారా? గందరగోళం ఏం లేదండి. తమిళనాడు పోలీసుల దగ్గర అదుపులో ఒక వ్యక్తిని తీసుకుంటే వాళ్ళు సమాచారం ఇచ్చారు, ఈ వెహికల్ పలానా చోట నుంచి వస్తుంది అని సమాచారం ఇచ్చిన వ్యక్తిని వాళ్ళ దగ్గర అదుపులో పెట్టుకొని వాళ్ళు ఈ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఈ వెహికల్ ఇక్కడ బ్రేక్ డౌన్ అవటం, ఆ వెహికల్లో ఉన్నటువంటి డ్రైవరు వాళ్ళ కస్టడీలో ఉన్న అదుపులో ఉన్న వ్యక్తికి బ్రేక్ డౌన్ అయిందని చెప్పటం, బండి కదలలేని స్థితిలో ఉందని చెప్పటంతో వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరారు. ఈ బయలుదేరి వాళ్ళు వచ్చే క్రమంలో ఇక్కడ అనుకోకుండా ఒక వ్యక్తి ఈ ఆగిన వెహికల్కి గుద్దుకొని చనిపోవడం జరిగింది. దాంతో అతను పరారైపోయాడు. యాక్సిడెంట్ కనుక జరగకుండా ఉంటే వాళ్ళు ఆ వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మనం ఆ వెహికల్ని చెక్ అందులో ఉందని చేయటం వల్ల మన దగ్గర కేసు నమోదు చేసుకున్నాం. ఆ విషయంలో వాళ్ళు వచ్చారు, మేము ట్రాక్ చేసుకుంటాం, మీ అధికారులకు చెప్పి మేము ఆల్రెడీ ట్రాక్ చేస్తున్నాం ఈ వెహికల్ని, మాకు ఇస్తే మేము తీసుకెళ్తాం అన్నట్టు. కానీ అది చట్టపరంగాను న్యాయపరంగా కుదరదు కాబట్టి మేము యాక్సిడెంట్కి సంబంధించి ఒక కేసు, గంజాయి దొరికినందుకు ఇంకో కేసు, 2 కేసులు మా పరిధిలో నమోదు చేసి దర్యాప్తు మేము కొనసాగిస్తున్నాం. అంటే ఫర్దర్గా ఈ కేసుని ఏ విధంగా చూడవచ్చు అంటారు? అంటే గంజాయి దొరికింది కదా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గంజాయి మీద తీవ్రమైన ఉక్కుపాదం మోపింది గంజాయి నిర్మూలన కోసం. అయినా కూడా రవాణా జరుగుతున్న పరిస్థితుల్లో ఈ కేసును సుమారు ఆల్మోస్ట్ 250 కేజీలు ఇంకా ఎక్కువ గంజాయి దొరికింది. దీని మీద అసలు ఏ విధంగా చూడబోతారని చెప్పేసి? ఏం లేదండి, ఇది యాక్చువల్గా మన దగ్గర నుంచి అయితే రాలేదు. ప్రాథమిక సమాచారం పెట్టి మన అనుకున్నట్టు వైజాగ్ నుంచి అటు కాదు, ఇది ఒరిస్సా నుంచి వస్తున్నట్టు మాకు సమాచారం. ఒరిస్సా నుంచి చెన్నై. దీని మీద మేము టీం ఫామ్ చేసి నెక్స్ట్ చెన్నై వెళ్ళి దర్యాప్తు కొనసాగిస్తాం. ఇది మొత్తానికి కూడా లారీలో దొరికినటువంటి ఆ ప్రాథమిక ఆధారాలను బట్టి ఒరిస్సా నుంచి చెన్నైకి వెళ్తుంది. ఇది గంజాయి సుమారు 250 కేజీలు 9 బస్తాల్లో కూడా రవాణా చేస్తున్నట్టు. దీనికి సంబంధించి కేసు కూడా అంటే 2 కేసులు నమోదు చేయడం, అంటే యాక్సిడెంట్ కేసు ఒకటి, అదేవిధంగా గంజాయి రవాణా కేసుకు సంబంధించి ఇప్పుడు 2 కేసులు నమోదు చేసి తదుపరి విచారణ అయితే కొనసాగుతుంది. తదుపరి విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా పూర్తిగా ఉన్నతాధికారుల ఆదేశాల మేర కూడా త్వరలో తెలియజేస్తామని చెప్పేసి కూడా తాలూకా కృష్ణ గారు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.